ఎప్పుడు పుట్టానో తెలియదు, కానీ చాలా ఏళ్ల క్రితం ఈ గెడ్డ మీద చంపబడ్డాను. పునరపి మరణం, పునరపి జననం. నాకు కర్మ సిద్ధాంతం తెలియదు, కానీ మళ్ళీ మళ్ళీ మరణించిన చోటనే పుడుతున్నాను. ఒక పెనుమంటల పెనుగులాటనై మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను. కన్నీళ్ళు పెట్టుకున్న ప్రతిసారి దేవుడు వస్తాడంటారు. ఈసారి ఆ కన్నీళ్ళు తుడిచేవాడు వీడే ఉండాలి. వీడి పేరు భీమదేవర ఆజాద్. మా బతుకులు బాగు చేస్తారని ఈ రాజకీయ నాయకుల్ని గెలిపిస్తే మెల్లమెల్లగా ఈ అడవిని కూడా తవ్వుతుంటారు. మా బతుకులతో పాటు చివరకు మా ఆడోళ్ళ మీద పడి కూడా ఈ అడవిలో 30కి పైగా తెగలుండాయి. ఒక్కొక్కటి నాశనం అవుతూ వస్తున్నది. ఇట్టాగే జరుగుతూ పోతే మా రంపాల తెగ కూడా చచ్చిపోతాది. ఒకడొస్తున్నాడు. ఆ అడవి తల్లి ఆక్రోశానికి పుట్టిన అగ్నికణం వాడు. చీకటి కమ్ముకున్న బతుకుల్లో వెలుగునిచ్చే సూర్యుడు వాడు. అవినీతి నాయకుల అంతు చూసే అసుర సంహారి భీమదేవర ఆజాద్. కద్దరేసిన వేలిముద్రగాడికి కూడా కాకి అంటే లోపు అయిపోయినది. వీళ్ళని కూడా కూమింగ్ ఆపరేషన్కి తీసుకెళ్తే అప్పుడు తెలుస్తుంది. ఆజాద్. దండాలు దొరా, దండాలు. చెప్పండి దొరా, ఈ భీమదేవర ఆజాద్ ఎవరు? ఆపరేషన్ కగార్లో దళం పెద్ద నాయకులు ఇద్దరు ఎన్కౌంటర్లో చనిపోయారు. దళానికి నాయకుడే లేకపోవడం వల్ల దళం వాళ్ళందరూ జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. కానీ కొంతకాలానికి ఈ రాజకీయ నాయకులు గిరిజన గ్రామాల జనాల్ని కొట్టడం, అందరి భూముల్ని దౌర్జన్యంగా లాక్కోవడం మొదలెట్టేశారు. ప్రజలు పడుతున్న బాధలను, అన్యాయాలను ఎదిరించడానికి ఒక్కడొచ్చినాడు. అప్పుడు ఆడి వయస్సు 15 ఏళ్ళు.
వయసులో అంతమందిని నరికినాడా? ఆయుధాలు తయారు చేసినోడికి ఆయుధం పట్టడం కొత్తేమి కాదు దొరా. చీకటే చీల్చే మా సూర్యుడై మా బతుకులే మార్చే ఓ ఖడ్గమై నీ గతం విరోచితం సమస్తం నీ మతం హితం కాలాతీతం ధైర్యం నీ చరితం భజేహం భీమదేవరాజాత్ భజేహం జనారక్షకా భజేహం భీమదేవరాజాత్ భజేహం చెడు శిక్షకా. అల్లూరి సీతారామరాజుతో పాటు స్వతంత్ర పోరాటంలో పోరాడిన కొండా వీరయ్య ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. యాడికరా ఎగేసుకొస్తున్నారు జాతి తక్కువ నాయల్లారా. ఈ జాగ మీ అయ్యదనుకున్నారా? ఎమ్మెల్యే గారి తాత ముత్తాతలది ఈ జాగా. అడుగు పెట్టడానికి కూడా అర్హత లేని నా కొడుకులు మీ పీరికలు పుడ్చడానికి వస్తారా? అయ్యా చాలా ఏళ్ల నుంచి ఈడనే పొడుస్తుండాము. ఈ జాగ ఒక్కటేనయ్యా మాకుండేది. పొమ్మంటే యాడికి పోయేది? పోయి నీ గూడెంలో పుడుచుకోపా. అయ్యా అందుబాటు అనొద్దయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను. రేయ్, బలిసి కొట్టుకుంటున్నారే మీరు? ఏంటి లాఠీ చూసినావా? పెడతాను ఆ? వద్దయ్యా, వదిలేయండి. చిన్న వదిలేయండి అయ్యా. నన్ను చేయలేదు సార్. వదిలేయండి సార్. లేండయ్యా, మేము పెడతాం సార్. కానిస్టేబుల్ ఇది పొద్దటి కల్లా పాతి పెట్టిన పీనుగలు పీక్కుపోవాలా. ఇది భూపతి గారి మాట. జాగ్రత్త. తీరా ఈ నేల తల్లే ఇన్నాళ్ళు కన్న స్వప్నమ
పండించే భూములు లాక్కున్నారు. పాతి పెట్టిన శవాల్ని శ్మశాన భూమిని కూడా కావాలంటున్నారన్నా. అటు బతకలేక ఇటు సావలేక మేము ఇంకా యాడికి పోవాలి? స్వాతంత్రం రాజకీయ రామందులకు వచ్చింది, కానీ మా బోటి బతుకులకు కాదయ్యా. సెగలు కక్కె భీకరాసురా నెత్తురుడికే ధారా శత్రు సంహార శక్తినిచ్చే సూర్యదేవరా భజేహం భజేహం భీమదేవరాజా భజేహం భజేహం జనారక్షక. అన్యం పుణ్యం ఎరుగని ఆ గిరిజనులు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే గిరిజన సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటి వాళ్ళకు అందడం లేదు. అయినా వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. గీ నేలని గీ భూమిని ఎక్కువగా పూజించేది ఆ గూడెం జనమే. ఆపేయ్, నువ్వు చేస్తున్నదంతా ఆపేయ్, లేదంటే లేంటే ఏం చేస్తావు? మా తాత ముత్తాల జాగని ఈ అలగా జనాన్ని పంచమంటావా? మేము రాజకీయాల్లోకి వచ్చింది ఈ అలగా జనాన్ని ఉద్ధరించడానికి కాదు, మేము పోగొట్టుకున్న భూముల్ని తిరిగి తెచ్చుకోవడానికి. భూమి దున్నేవాడిని రైతు అంటారు, నీలాగా శ్మశానాన్ని దున్నేవాడిని. స్వతంత్ర పోరాటంలో అల్లూరు సీతారామరావుతో పాటు ఆ గూడెం జనం కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళకు మిగిలింది ఆ శ్మశానమే. అలాంటిది ఒకడొచ్చి పాతి పెట్టిన శవాన్ని బయటకు తీస్తా, చెట్లను నరుకుతా, భూమిని లాక్కుంటా అంటే నీ అబ్బా ఒక్కొక్కరిని నరుక్కుంటూ పోతా. బ్రతుకులకి ఆశముద్ద నీవే తోడు నిలిచే ధీమ బంధువా ముత్తుటి తిలకంతో రాత మార్చినావు మాకై వచ్చే రక్ష కవచక. రాక్షస సంహార మృత్యుంజయ తార ప్రజలకై పుట్టినావురా ప్రళయ రుద్రకార నిశికాంత వీర ధరణి బిడ్డ భీమదేవరా భజేహం భజేహం భీమదేవరాజా భజేహం భజేహం జనారక్షక భజేహం భజేహం భీమదేవరాజా భజేహం భజేహం చెడు శిక్షక. జోలికి ఎవడు రాడు. ఈ మట్టి మీది, ఈ గాలి మీది, ఇక్కడ బతికే హక్కు మీది. ఆజాద్, అడవిని వదిలి జనజీవన శ్రమందులో కలిసిపో. నీ మీద ఉన్న గ్యాసులన్నీ కొట్టిపడేస్తా. చీకటే చీల్చే మా సూర్యుడై మా బతుకులే మార్చే ఓ ఖడ్గమై గతం విరోచితం సమస్తం నీమతం నీహితం కాలాతీతం ధైర్యం నీచరితం భజేహం భజేహం భీమదేవరాజా భజేహం భజేహం జనారక్షక భజేహం భజేహం భీమదేవరాజా భజేహం భజేహం చెడు శిక్షక.